అమ్మమ్మ కథలకు అందరికీ స్వాగతం. ఎందుకో అమ్మమ్మ కథలు ఎక్కువగా ఫేమస్ అవుతాయి. మరి నానమ్మ కథలు అవలేదా? అది మీరే చెప్పాలి మరి. సో ఈరోజు అమ్మమ్మ కథల్లో అక్బర్ బీర్బల్ కథల గురించి విందాం. విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచే హాస్య కథలు ఇవన్నీ కూడా. అందరికీ కూడా కథలంటే ఇష్టం. అందులో అక్బర్ బీర్బల్ కథలంటే మరీ ఇష్టం కదా. ఎన్నాళ్ళైనా కానీ ఈ అక్బర్ బీర్బల్ కథలు కొత్తగానే ఉంటాయి. ఎప్పుడు విన్నా ఈ కథల్లోని బీర్బల్ కొంటెతనం నవ్వును పుట్టిస్తూనే ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒక కథ చెప్పాను. ఆ కథ మీరు చూసే ఉంటారు. తోటలో మొక్కలు, అడవిలో చెట్లు. చూడకపోతే ఒకసారి చూడండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఇదిగో ఈ కథ పేరు తగిన శాస్తి. ఎవరికి జరిగింది ఆ తగిన శాస్తి అనేది తెలుసుకుందాం. ఓసారి మిత్రుడు చెప్పిన సలహాతో ఎంతో కష్టపడి మధ్యప్రదేశ్ నుండి ఢిల్లీ చేరుకున్నాడు బీర్బల్. ప్రయాణపు అలసట, నిద్రాహారాలు లేక, ముతక బట్టలు, రేగిపోయిన జుత్తుతో బిచ్చగాడిలా ఉన్నాడతను. కోటదారి వాళ్ళని వీళ్ళని అడుగుతూ మొత్తం మీద చేరుకున్నాడు. కోటను చూడగానే బీర్బల్కి అలసట, ఆకలి దప్పులు మాయమైపోయి కొత్త ఉత్సాహం పొంగుకొచ్చింది. ఒళ్ళు మరిచిన ఆనందంతో సరాసరి కోట ముఖద్వారం చేరుకొని లోపలికి వెళ్ళబోయాడు. ఏయ్ ఆగు, ఎవరు నువ్వు అంటూ ఎక్కడ్నుంచో ఓ అరుపు కంగుమంటూ వినిపించడంతో ఎక్కడున్నవాడు అక్కడే ఉన్నట్లు బొమ్మలా బిగుసుకుపోయాడు. ఓ ద్వారపాలకుడు వచ్చి బీర్బల్కి అడ్డంగా నించుని మళ్ళీ అదే ప్రశ్నను గద్దిస్తూ అడిగాడు. అయ్యా, నా పేరు బీర్బల్. మాది మధ్యప్రదేశ్. అక్బర్ చక్రవర్తిని కలుసుకొని వారి ఆస్థానంలో కొలువు చేద్దామని వచ్చాను అంటూ వినయంగా చెప్పాడు. బీర్బల్ అవతారం చూసి ఆ ద్వారపాలకుడు వ్యంగ్యంగా నవ్వుతూ, నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది కోటకి కొత్త మొహం అని. అందుకే మంచి మర్యాద లేకుండా తలుపులు తెరుచుకున్నాయి కదా అని లోపలికి దూరిపోతున్నావు, పో అంటూ కసురుకున్నాడు. సిగ్గు విడిచి బీర్బల్ తన పరిస్థితి అంతా ఆ ద్వారపాలకుడికి చెప్పుకున్నాడు. చాలేవయ్యా, గొప్ప కథ చెప్పావు. ఇలాంటి కథలు రోజుకు 100 వింటాను. ఈ కథలు నాకు చెప్పకు. ముందు నాకేదైనా నజరానా చెల్లించుకుంటేనే లోపలికి పోనిచ్చేది. ఎంతసేపు బ్రతిమాలినా ఆ ద్వారపాలకుడి మనసు కరగలేదు. చివరికి ఆ ద్వారపాలకుడిని ఒప్పించటానికి గొప్ప ఉపాయం ఆలోచించాడు బీర్బల్. అయ్యా ద్వారపాలకుడు గారు, మీరు నన్నిప్పుడు లోపలికి వెళ్ళనిస్తే తిరిగి వచ్చేటప్పుడు చక్రవర్తి గారు నాకు ఏమిస్తే అందులో సగం తప్పకుండా మీకిస్తాను. ఇచ్చిన మాట తప్పటం మా ఇంటా వంట లేదు అంటూ అతని చేతిలో చెయ్యి వేశాడు. నీ మాట నమ్మొచ్చంటావా? బీర్బల్ అంత చెప్పినా అనుమానంగానే అడిగాడు ఆ ద్వారపాలకుడు. అయ్యో, నేను చెప్పింది నిజం. ఈ నిజాన్ని ఎలా చెప్పించను? పోనీ నువ్వు నాతో వస్తే ఇదే మాట అక్బర్ చక్రవర్తి ముందు ఒప్పుకుంటాను. అప్పుడన్నా నన్ను నమ్ముతావా అంటూ ధీమాగా అడిగాడు బీర్బల్. అది చక్రవర్తి సమక్షంలోకి వెళ్ళే విషయం కాదని బీర్బల్కి తెలుసు. అలా అంటే ఆ ద్వారపాలకుడు ముందు ఒప్పందానికి తలాడించి తనని లోపలకు పంపిస్తాడని అర్థమయ్యింది. ఇది విన్న ద్వారపాలకుడు, అయ్యో, ఎంత మాట అన్నావు? నీ మొహం చూస్తుంటేనే తెలుస్తోంది నువ్వెంత నిజాయితీపరుడివో. ఇంత చిన్న విషయానికి చక్రవర్తి అంతటి వాడిని సాక్ష్యంగా ఉండమనటం ఏం బాగుంటుంది చెప్పు? అయినా నువ్వు లోపల నుంచి బయటికి వెళ్ళాలంటే ఇదే దారి కదా. నేనిక్కడే కూర్చుంటానుగా. ఇందులో ఇంకేముంది?
ముందు నువ్వు లోపలికి వెళ్ళి చక్రవర్తిని బాగా మెప్పించి ఎక్కువ మొత్తంలో ధనం రాబట్టుకుని రా. తన తప్పును కప్పిపుచ్చుకుంటూ బీర్బల్ని లోపలికి వెళ్ళమంటూ తొందరపెట్టాడు ఆ ద్వారపాలకుడు. తన పాచిక పారినందుకు మనసులో నవ్వుకుంటూ దర్జాగా లోపలికి నడిచాడు బీర్బల్. బీర్బల్ అక్బర్ దర్శనం చేసుకొని నమస్కరించాడు. అతని అవతారం చూసిన చక్రవర్తి, నిన్ను చూస్తుంటే నాకు ఉన్న పళాన ధనవంతుడిని చెయ్యాలనిపిస్తోంది. నీకు అభ్యంతరం లేదుగా అన్నాడు. అభ్యంతరం ఉంది ప్రభు అన్నాడు బీర్బల్ వినయంగా. అభ్యంతరమా అంటూ నివ్వెరపోయాడు అక్బర్. అవును ప్రభు, నా అభ్యంతరానికి కారణం తర్వాత విన్నవించుకుంటాను. నన్ను ధనవంతుడిని చెయ్యాలన్న మీ కోరికను కాదనను. కాకపోతే దాన్ని 2 రోజులు వాయిదా వేసి ముందుగా నాకు 100 కొరడా దెబ్బలను బహుమానంగా ఇప్పించండి అంటూ వినయంగా కోరాడు బీర్బల్. 100 కొరడా దెబ్బలా? తన చెవులేమన్నా తనని మోసం చేస్తున్నాయేమోనని మరోసారి చెప్పమన్నట్లు బీర్బల్ని అడిగాడు అక్బర్. మీరు విన్నది నిజమే ప్రభు. దయచేసి కారణాలు అడగకుండా వెంటనే నాకు 100 కొరడా దెబ్బలు బహుమానంగా ఇప్పించే ఏర్పాటు చెయ్యండి ప్రభు అంటూ చేతులు జోడించాడు. ప్రభువు కనుకరించి కాసుల వర్షం కురిపిస్తానంటే నాకు కాసులు వద్దు, కొరడా దెబ్బలు కావాలంటున్నాడంటే వీడు తప్పు చేసన్నా ఉండాలి, లేదా ధనం విలువ తెలియని తిక్కలోడన్నా అయ్యుండాలి అనుకుంటూ చెవులు కొరుక్కున్నారందరూ. బీర్బల్, మరోసారి ఆలోచించుకో. నేను నిన్ను ధనవంతుడిని చేస్తానంటున్నాను, నువ్వు కొరడా దెబ్బలు కావాలంటున్నావు. ఇందులో వ్యత్యాసం నీకు అర్థమవుతుందా అన్నాడు అక్బర్. ప్రభు, మొదటిసారి మీ దర్బారుకు వచ్చాను. మీరు బహుమానం ఇస్తానన్నారు, సంతోషం. కానీ ఈసారికి క్షమించి నా మాట మన్నించండి ప్రభు. నాకు 100 కొరడా దెబ్బలు ఇప్పించండి. బీర్బల్ అంత మొండిపట్టు పట్టడం అక్బర్కి అస్సలు నచ్చలేదు. ఎవరికి ఎప్పుడు ఏది ప్రాప్తమో భగవంతుడు వారికి అదే ఇస్తాడు. నీవు కోరినట్లు బహుమానంగా నీకు 100 కొరడా దెబ్బలు ఇస్తున్నాను అంటూ దండనాధికారి వైపు చూశాడు. అతడు కొరడాతో ముందుకొచ్చి బీర్బల్ను కొట్టసాగాడు. కొరడా దెబ్బలకి అరవకుండా 1, 2, 3 అంటూ లెక్క పెట్టసాగాడు బీర్బల్. సభికులంతా అతన్ని పిచ్చివాణ్ణి చూసినట్లు చూస్తున్నారు. 49, 50, ఆపు ఆపు అంటూ అరిచాడు బీర్బల్. మరో దెబ్బ వెయ్యబోతున్న దండనాధికారి బీర్బల్ అరుపుకి కొరడాను అతని వైపుకు తగలకుండా తప్పించి ఆగాడు. ఇదంతా చూస్తున్న అక్బర్, ఏమయ్యా బీర్బల్, నీకంతా తొందరేననుకుంటా. ఏ బహుమానాన్ని ఇస్తామంటే తిన్నగా పుచ్చుకోనట్లున్నావే అంటూ నవ్వాడు అక్బర్. ప్రభు, ఈ 50 కొరడా దెబ్బలకి తిక్క కుదిరి ఉంటుంది. మిగిలిన 50 కొరడా దెబ్బలు తినడం కంటే తను ధనవంతుడు కావటమే సుఖమని ఈ బీర్బల్కి తెలిసి ఉంటుంది అన్నాడు ఓ సభికుడు. ఆ మాటలకి అందరూ గొల్లుమని నవ్వారు. ఏం బీర్బల్, ఈ రెండింటిలో ఏది నిజం అంటూ పరిహాసంగా ప్రశ్నించాడు అక్బర్. 2 కాదు ప్రభు. నేను మీ దగ్గరకు వచ్చే ముందు మీరు నాకు బహుమానంగా ఏమిచ్చినా అందులో సగం తనకిస్తానని ఓ పెద్ద మనిషికి మాట ఇచ్చాను. ఊరికే వచ్చే సొమ్ము కదా. ఆ పెద్ద మనిషి నా మాటని వెంటనే ఒప్పుకున్నాడు. మీరేదో ఓ 100 వరహాలో 1000 వరహాలో ఇస్తారనుకున్నాను. తీరా చూస్తే మీరు ఏకంగా నన్ను ధనవంతుడిని చేస్తానన్నారు. మీరు నాకు ఎంత ఇస్తే అందులో సగం నేను ఆ పెద్ద మనిషికి ఇవ్వక తప్పదు కదా. అందుకే 100 కొరడా దెబ్బలు కోరాను అంటూ చెప్పాడు. నిజమా? ఎవరా పెద్ద మనిషి అంటూ ఆసక్తిగా అడిగాడు అక్బర్.
కోట సింహద్వారం వద్ద నుండే ద్వారపాలకుడు ప్రభు అంటూ బీర్బల్ జంకు బొంకు లేకుండా అన్నాడు. ద్వారపాలకుడిని పిలుచుకురమ్మని భటుడిని పంపాడు అక్బర్. బీర్బల్ చెప్పింది నిజమే ప్రభు. మొదటిసారి మీ దర్శనానికి వచ్చినప్పుడు నా దగ్గర 10 వరహాలు పుచ్చుకుని గాని అతడు నన్ను లోపలికి పంపలేదు అన్నాడు. వెంటనే అక్బర్ ఆస్థాన పండితుడు, వీరు నయం, నేనైతే 25 వరహాలు సమర్పించుకున్నాను అన్నాడు. నేనింత అంటే నేనింత అంటూ మొత్తం మీద ఆస్థానంలో ఉన్న అందరూ ఆ ద్వారపాలకుడికి దక్షిణ సమర్పించుకొని మరీ అక్బర్ని దర్శించుకున్న వారే అని తేలిపోయింది. భటుడు వెంట వచ్చిన ద్వారపాలకుడు గజగజ వణుకుతూ, ప్రభు క్షమించండి, బుద్ధి గడ్డి తిని ఈ పని చేశాను. గంపెడు సంసారం, సంపాదనాపరుణ్ణి నేనొక్కడినే, అందుకని ధనం కోసం ఈ అడ్డదారి తొక్కాను అంటూ చేతులు జోడించి ప్రార్థించాడు. అప్పుడు అక్బర్ బీర్బల్ వంక చూస్తూ, నిన్ను క్షమించాలన్నా దండించాలన్నా అదంతా నా చేతిలో లేదు, నీ భాగస్వామి చేతిలో ఉంది, అతన్ని వేడుకో అన్నాడు. ఆ ద్వారపాలకుడు బీర్బల్ కాళ్ళు పట్టుకొని, అయ్యా నా తప్పు మన్నించండి అంటూ భోరున ఏడ్చాడు. నేను మాత్రం చేయగలిగేదేముంది? నిన్ను ముందు బ్రతిమాలాను, నా కథను చెప్పాను, నీ మనసు కరగలేదు. చివరికి చక్రవర్తి ఏమిస్తే అందులో నీకు సగం ఇస్తానన్నాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను అనుమానించావు. అప్పుడే నీకు చెప్పాను, మాట తప్పడం మా ఇంటా వంట లేదని. 100 కొరడా దెబ్బలలో నా వాటా 50 నేను తిన్నాను. ఇక మిగిలింది నీ వాటా దెబ్బలు. ఇవి నువ్వు తీసుకోక తప్పదు. ఇప్పుడు నిన్ను నేను క్షమిస్తే మాట తప్పిన వాడినవుతాను అన్నాడు. మిగిలిన 50 కొరడా దెబ్బల బహుమానం ఆ ద్వారపాలకుడికి ఇచ్చాడు దండనాధికారి. ఆ ద్వారపాలకుడు ఏడ్పుడు పెడబొబ్బలతో ఆ సభ మారుమ్రోగింది. 50 కొరడా దెబ్బలు బహుమానం తీసుకున్నాక ఆ ద్వారపాలకుడికి బుద్ధొచ్చింది. రొప్పుతూ ములుగుతూ బీర్బల్ కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు, బుద్ధి వచ్చింది, ఇంకెవరినీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టను, నన్ను కొలువు నుంచి తీసివేయొద్దని చక్రవర్తికి చెప్పండి అని వేడుకున్నాడు. బీర్బల్ అక్బర్ వంక చూస్తూ, ప్రభు విన్నారుగా, అతని మాటనే నా మాటగా మన్నించండి అంటూ నమస్కరించాడు. అలాగే క్షమిస్తాం, అందుకు నువ్వు ఓ నిజం చెప్పాలి బీర్బల్ అన్నాడు అక్బర్. అడగండి ప్రభు అన్నాడు. మా ద్వారపాలకుడు కోటలోకి వచ్చే కొత్త వారి దగ్గర దక్షిణ గుంజుతున్నాడన్న విషయం ముందే నాకు నువ్వు చెప్పినట్లయితే నీకు 50 కొరడా దెబ్బలు తప్పి ఉండేవిగా, నువ్వు ఎందుకు అలా చెయ్యలేదు అన్నాడు. ప్రభు మీరు చెప్పింది నిజమే, కానీ నేను ఈ ద్వారపాలకుడికి లోపలకు వచ్చే ముందు చక్రవర్తి నాకు ఏది ఇస్తే దానిలో సగం ఇస్తానని మాట ఇచ్చాను ప్రభు. ఇతగాడి విషయం మీకు చెబితే నేను మాట తప్పిన వాడినవుతాను. పైగా లంచం అడిగేవాడిది ఎంత నేరమో లంచం ఇచ్చేవాడిది అంతే తప్పు. అందుకనే నా తప్పుకు శిక్షగానే ఆ 50 కొరడా దెబ్బలు తిన్నాను అంటూ వివరించాడు. షబాష్ బీర్బల్, నీ నీతి నిజాయితీలు, సమయస్ఫూర్తి, చతురత మాకు మనస్ఫూర్తిగా నచ్చాయి. బీర్బల్, ఇక నుంచి నువ్వు మా ఆస్థానంలో విదూషకుడిగా పదవిని అలంకరించు. నేటి నుంచి నువ్వు వట్టి బీర్బల్వి కావు, మొఘల్ సామ్రాజ్యానికి నేత అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో విదూషక బీర్బల్వి అని తన ఆస్థానంలో స్థానం కల్పిస్తూ ధన కనక వస్తు వాహనాలను బీర్బల్కి బహుమానంగా సమర్పించాడు. ఏ క్షణంలో అక్బర్ కొలువులోకి
బీర్బల్ అడుగుపెట్టాడో ఏ క్షణంలో నిన్ను ధనవంతుడిని చేస్తాను అని అక్బర్ నోటి వెంట మాట వచ్చిందో గాని నిజంగానే ఆనాటి నుంచి 20 ఏళ్లుగా బీర్బల్ అనుభవిస్తున్న దారిద్ర్యానికి తెరపడింది. ఆనాటి నుంచే బీర్బల్ పేరు ప్రజలలో ప్రచారానికి నోచుకుంది. అందరూ కథ విన్నారుగా? నచ్చిందా? అక్బర్ బీర్బల్ కథలలో ప్రతి కథ ఒక నీతిని తెలియజేస్తుంది. అంటే లంచం అడిగే వాళ్ళకి తప్పకుండా ఎప్పుడో ఒకసారి శిక్ష పడుతుంది. అలాగే లంచం ఇచ్చేవాళ్ళది కూడా తప్పే అనే విషయాన్ని మనకు బీర్బల్ చక్కగా వివరించాడు కదా. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇతరులకు షేర్ కూడా చేయండి. ఇంకా చాలా చాలా అక్బర్ బీర్బల్ కథలు చెప్తాను, అవన్నీ కూడా మీరు విందురు. కానీ ఓకే, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదములు.